నుంచి ఫోన్ రాగానే అర్జున్ కి భయం వేసింది. తారాపీఠ్ నుంచి ఎలాగైనా బయటపడాలి అని ఆలోచించాడు. వెంటనే తారాపీఠ్ నుండి పారిపోవాలని అర్జున్ రైల్వే స్టేషన్ కు వెళ్ళాడు. అక్కడ రైల్వే ట్రాక్ పై శవం, రద్దయిన రైళ్లు అన్ని ఒకే సంకేతాన్ని ఇస్తూ ఉన్నాయి. తిరిగి శ్మశానానికి అర్జున్ చేరుకున్నాక అర్జున్ బాబాకు బదులుగా ఒక భయంకరమైన అందమైన స్త్రీ కనిపిస్తుంది. మూడవ ద్వారాన్ని దాటడానికి అర్జున్ చేసిన ఆ క్షమించరాని తప్పు ఏమిటి, లక్ష్మికి ఏమైంది అనేది ఈ ఎపిసోడ్ లో తంత్రం యొక్క అసలు రూపాన్ని మీరు చూడబోతున్నారు. స్టే అండ్ వాచ్. ఎపిసోడ్ 4 ఎర్ర చీరలో స్త్రీ. అర్జున్ అంతా తన అదుపులో ఉందని నటించడం మానేశాడు. మరుసటి రోజు ఉదయం అతను తారాపీఠ్ నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. కానీ రాంపూర్ హాట్ స్టేషన్ చేరుకున్నాక కోల్కతాకు టికెట్ కొని రైలు కూడా ఎక్కాడు. రైలు కదలలేదు. సాంకేతిక లోపం అని చెప్పారు అక్కడి సిబ్బంది. ఆ తరువాత మరో ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైన్ ట్రాక్ల మీద శవం ఉందని, ఎవరో అంతకు ముందు వెళ్లిన రైలు కింద పడ్డారని చెప్పారు. సాయంత్రానికి అన్ని రైళ్లు తదుపరి ప్రకటన వచ్చే వరకు రద్దు చేయబడ్డాయి. అదొక సంకేతం అని తనకి అర్థమైంది. తాను వెనక్కి తిరిగి వెళ్లారు. శ్మశానంలోకి వెళ్ళాక అక్కడ బాబా లేరు. ఆయనకు బదులుగా ఒక స్త్రీ ఉంది. ఆమె తడి రక్తంతో అతుక్కున్నట్లు ఉన్న ఎర్రటి చీర కట్టుకుని అదే పుర్రెల గుట్ట మీద కూర్చొని ఉంది. ఆమె వెనుక భాగం తన వైపు తిరిగి చూస్తోంది. పొడవాటి నల్లటి జుట్టు నేలను తాకుతోంది. గాలి లేకపోయినా అది కదులుతోంది. తాను పారిపోవాలని తనకు తెలుసు. కానీ తన దగ్గరికి వెళ్ళాడు. ఆమె తిరిగినప్పుడు తాను ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయాడు. తను చూసిన అత్యంత అందమైన స్త్రీ ఆమె, మరియు అత్యంత భయంకరమైనది కూడా. ఆమె చర్మం ఎముకపై వెన్నెలలా మెరుస్తోంది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. నుదుటి మీద నుండి నిలువుగా ఉన్న మూడవ కన్ను ఎర్రగా తడిగా ఉండి నెమ్మదిగా రెప్ప వేస్తోంది. వికారంగా నవ్వింది. ఆమె గొంతు తన ఛాతీ లోపల వినిపించింది. తప్పు కదూ అని అంది. తనకు నోట మాట రాలేదు. నువ్వు ఎవరు అని అన్నాడు. ఎవరో నీకు తెలుసు అని అంది. బాబా, నీకు ఆ గుర్తు పెట్టిన రాత్రి నుండి నువ్వు నన్ను పిలుస్తూనే ఉన్నావు అని లేచి నిలబడి అంది. ఆ ఎర్రటి చీర జారిపోయింది. దాని కింద ఆమె నగ్నంగా మెడలో తెగనరికిన చేతుల దండ తప్ప ప్రతి చేతికి ఇంకా పెళ్లి ఉంగరాలు ఉన్నాయి. ఆమె తన వైపు నడిచింది. ఆమె పాదాలు తాకిన నేల అగ్ని శిఖలా ఎగిసిపడుతోంది. తాను వెనక్కి వెళ్తూ ఆ మర్రి చెట్టును ఢీకొట్టాడు. ఆమె తనని అతుక్కుంది. చర్మం కొలిమిలా కాలుతూ ఉంది ఆమెది. ఆమె మాట్లాడుతూ, నీకు తంత్రం అంటే ఏమిటో తెలియాలా అని అంది. కోరిక విధిగా మారే క్షణమే తంత్రం అంటూ ఆమె నాలుక పొడవుగా నల్లగా పాముల చీలి ఉంది. తన నుదిటి మీద ఉన్న నల్లటి గుర్తును తాకింది. సుఖం మరియు నొప్పి ఒక్కసారిగా ఉద్భవించాయి. తను ఒక టీనేజర్లా స్ఖలించి గొంతు పగిలేలా అరిచాడు. ఆమె వెంటనే నవ్వి వెనక్కి తగ్గింది. ఈ రాత్రి నువ్వు నా కోసం ఒక ప్రేమికుడిని తీసుకురావాలి. ఇష్టపూర్వకంగానా లేక అయిష్టంగానా అన్నది ముఖ్యం కాదు. ఈ వలయం లోపల ఆ కార్యం జరగాలి. నేను చూస్తుండగా రక్తం మరియు వీర్యంతో అప్పుడే నేల మీద గీసిన ఒక యంత్రాన్ని ఆమె చూపించింది. దాని మధ్యలో ఇంకా కొట్టుకుంటున్న ఒక మనిషి గుండె ఉంది. అది చూసి వెంటనే అతను పరిగెత్తాడు. మెయిన్ టెంపుల్లో రోడ్డు వచ్చే వరకు పరిగెత్తాడు. ఒక టీ కొట్టు ముందు కుప్ప కూలిపోయాడు. కొట్టు యజమాని తన ముఖం మీద నీళ్లు చల్లాడు. అరే బాబు, ఏమైంది? దయ్యాన్ని చూసావా అని అన్నాడు. అతను మాట్లాడలేకపోయాడు. ఆ సాయంత్రం నేను క్షమించరాని తప్పు చేశాను అని గిల్టీ ఫీలింగ్ తో ఫీల్ అయ్యాడు. గుడి బయట పూలు అమ్మే ఒక అమ్మాయి ఉంది. 17 ఏళ్లు ఉండవచ్చు. పెద్ద కళ్ళు, బిడియంగా నవ్వేది. తను పూలు కొన్నప్పుడు
ఎప్పుడు నాకు అదనంగా బంతిపూలు ఇచ్చేదని చెప్పాడు. ఆమె పేరు లక్ష్మి. ఆమె తన కొట్టు మోస్తుండగా అతను వెళ్ళాడు. శ్మశానంలో ఒక ప్రత్యేక పూజ కోసం ఏదో బరువు మోసుకెళ్లడానికి సహాయం కావాలని చెప్పారు. ఆమెకు 2,000 రూపాయలు ఇస్తానని మాటిచ్చి తీసుకొని వెళ్ళాను. అది ఆమె నెల సంపాదన కంటే ఎక్కువ. నేను ఆమెను సాయంకాలం వేళ ఆ మర్రి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళాను. కాకులు నిశ్శబ్దంగా మారినప్పుడు ఆమెకు ఏదో తేడాగా అనిపించింది. భయ్యా అంటూ ఆమె ఏదో చెప్పబోయింది. ఇది గుడికి వెళ్లే దారి కాదు అని అంది. నేను సమాధానం చెప్తూ ఆ ఎర్రటి చీర స్త్రీ ఆ యంత్రం మధ్యలో వేచి ఉంది. ఇప్పుడు మళ్ళీ బట్టలు వేసుకొని పెళ్లి కూతురులా నవ్వుతోంది. ఆమెను చూడగానే లక్ష్మి కేకలు వేసింది. నేను ఆ అమ్మాయి మణికట్టు పట్టుకొని నా పట్టులో ఉండకూడనంత బలం ఉంది, నన్ను క్షమించు, నన్ను నేనే అనుకుంటూ ఎర్రటి చీర స్త్రీ తన చేతులు చాచింది. లక్ష్మి గాల్లోకి లేచింది. ఆమె చున్ని చిరిగిపోయింది. ఆ ఎర్రటి చీర ఒక జీవం ఉన్న వస్త్రంలా ఆమె చుట్టూ చుట్టుకొని ఆమె కాళ్ళు చేతులు కట్టేసింది. నన్ను బలవంతంగా చూడమన్నారు. సముద్రాన్ని తుఫాను ఆవహించినట్లు ఆ స్త్రీ ఆ అమ్మాయిని ఆవహించింది. లక్ష్మి అరుపులు మూలుగులుగా అంతకంటే భయంకరమైన పార్యవశ్యపు లొంగుబాటుగా మారాయి. ఆమె కళ్ళు తేలేసింది. ఆమె ముక్కు చెవులు కాళ్ళ మధ్య నుండి రక్తం కారుతూ ఉంది. అది పూర్తయ్యేసరికి ఆమె ఆ యంత్రం మధ్యలో విరిగిపోయిన బొమ్మలా పడి ఉంది. ఛాతీ ఎగిసి పడుతోంది. ఎర్రటి చీర స్త్రీ నా వైపు తిరిగింది. ఇప్పుడు నువ్వు అన్నట్లు చూసింది. అందుకు నన్ను నేనే అసహించుకున్నాను కూడా. ఆమె నన్ను లక్ష్మి శరీరం మీదకు నెట్టింది. ఆ అమ్మాయి జ్వరంతో కాలిపోతోంది. ఆమె తనవి కాని కళ్ళతో నా వైపు చూసింది. ప్లీజ్ అంటూ గుసగుసలాడింది. నా కార్యం పూర్తవ్వగానే యంత్రంలో ఉన్న గుండె చివరిసారిగా కొట్టుకొని పేలిపోయింది. హెరాయిన్ ఎక్కించుకున్నట్లుగా శక్తి నాలో ప్రవహించింది. ఒకే ఒక్క అనంతమైన సెకనులో నేను అన్నీ చూశాను. గత జన్మలు, భవిష్యత్ మరణాలు, తారాపీఠ్లో ఉన్న ప్రతి ఆత్మను కలిపే దారాలు, మా అమ్మ ఎప్పటికీ రక్షించలేని దీపాలను వెలిగించడం చూశాను. లండన్లో ఉన్న మా చెల్లి ఎప్పటికీ ల్యాండ్ అవ్వని విమానం ఎక్కడం చూశాను. నల్లబడిన నాలుకతో బయటకు వచ్చిన కళ్ళతో ఆ మర్రి చెట్టుకు వేలాడుతున్న నన్ను నేను చూశాను. తరువాత అంతా నిశ్శబ్దం. నేను లక్ష్మి నిర్జీవ శరీరం మీద ఏడుస్తూ కూర్చున్నాను. ఎర్రటి చీర స్త్రీ బూడిద రుచి కలిగిన పెదవులతో నా నుదిట మీద ముద్దు పెట్టుకుంది. 3వ ద్వారం ఆమె మెల్లగా చెప్పింది. పూర్తిగా చెల్లించబడింది అంటూ ఆమె అక్కడి నుంచి మాయం అయ్యింది. ఆమె మాయమైన మరుక్షణం లక్ష్మి కదిలింది. తెగిపోయిన దారాలను మళ్ళీ కట్టిన తోలుబొమ్మల ఆమె నెమ్మదిగా లేచి కూర్చుంది. ఇప్పుడు పూర్తిగా నల్లగా మారిపోయిన కళ్ళతో ఆమె నా వైపు చూసింది. థ్యాంక్ యూ అర్జున్ భయ్యా తనది కాను గొంతుతో చెప్పి వెళ్ళిపోయింది. నాకు చాలా ఆకలిగా ఉండింది. తరువాత ఆమె లేచి ఏమీ జరగనట్లుగా తన చిరిగిన బట్టలను సరిచేసుకుని రాత్రి చీకట్లోకి నడిచి వెళ్ళింది. నేను ఉదయం వరకు ఆ యంత్రంలోనే ఉండిపోయాను. రక్తం, వీర్యం మరియు అవమానంతో కప్పబడి. బాబా నన్ను చూసినప్పుడు ఆయన గొంతులో ఎందుకో జాలి వినిపించింది. నువ్వు బాగా చేశావు. చాలా మంది 3వ ద్వారం దగ్గర విరిగిపోతారు. నువ్వు కేవలం వంగావు అంతే. నా ఎడమ బొటన వేలికి పెట్టుకుమ్మని ఆయన ఒక చిన్న ఇనుప ఉంగరాన్ని ఇచ్చారు. ఇది ఆమెను నీ కల్లోకి రాకుండా ఆపుతుంది అన్నారు. ప్రస్తుతానికి నేను అడగడానికి భయపడుతున్న ప్రశ్నను అడిగాను. ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఆయన పదునైన పళ్ళతో నవ్వారు. 10 అన్నారు. ఎప్పుడు 10 ఉంటాయి. నేను హోటల్కు తిరిగి వెళ్ళాను. లక్ష్మి లాబీలో కూర్చొని మళ్ళీ పూలు అమ్ముతోంది. ఆమె మొదటి రోజు నవ్వినట్లే నా వైపు చూసి నవ్వింది. బిడియంగా, మృదువుగా, ఏ పాపం తెలియని దానిలా. ఆ ఊరిలో ఎవరు ఏమీ గమనించినట్లు లేరు. నేను నా గదిలోకి వెళ్ళి లాక్ చేసుకొని ల్యాప్టాప్ తెరిచాను. ఎపిసోడ్ 4 దానంతటా అదే రాసుకుంది. నేను ఆ రాత్రి జరిగిందంతా క్లినికల్ క్రూరమైన వివరాలతో వర్ణించాను. ఇది దతూరా విషం వల్ల కలిగిన భ్రమ అని రాశాను. ఆ అమ్మాయి అసలు లేదని, అది నా అపరాధ భావన యొక్క ప్రతిబింబం అని రాశాను. నేను ఆ చాప్టర్ను నా క్లౌడ్ డ్రైవ్లోకి అప్లోడ్ చేశాను. రీఫ్రెష్ చేసినప్పుడు ఫైల్ పేరు మారిపోయింది.